హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న ఫిల్టర్ మెథడ్ గురించి నేర్చుకోబోతున్నాము. ఆ ఫిల్టర్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తాము, ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న ఫర్ ఈచ్ మెథడ్ గురించి అయితే నేర్చుకున్నాము. ప్రాక్టికల్గా కోడ్ రాసి నేర్చుకున్నాము. సో ఫర్ ఈచ్ మెథడ్ లిస్ట్తో యూజ్ చేసి నేర్చుకున్నాము, అండ్ అలాగే మ్యాప్తో యూజ్ చేసి నేర్చుకున్నాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి. చూసిన తర్వాత ఈ ఫిల్టర్ మెథడ్ అనేది అయితే నేర్చుకోండి. సో నేను స్ట్రీమ్ ఏపీఐలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ని యూజ్ చేసి మనము కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాము. డైలీ ఒక వీడియో అనేది అయితే ఒక మెథడ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా నేను మీకు మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. ఓకే, స్ట్రీమ్ ఏపీఐలో ఫర్ ఈచ్ మెథడ్ గురించి అయితే క్లియర్గా నేర్చుకున్నాము. అండ్ అలాగే ఫిల్టర్ మెథడ్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా నేర్చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను సింపుల్గా మనకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని వితౌట్ ఫిల్టర్ మెథడ్ యూజ్ చేయకుండా మనకు స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు స్ట్రీమ్ ఏపీఐ ఇంట్రొడక్షన్ చేయకముందు వాళ్ళు, అంటే జావా 8 ఫీచర్స్ రాకముందు ఏ విధంగా కోడింగ్ రాసుకునేటోళ్ళము, అండ్ జావా 8 ఫీచర్స్లో స్ట్రీమ్ ఏపీఐ వచ్చిన తర్వాత ఏ విధంగా ఫిల్టర్ మెథడ్ ఫర్ ఈచ్ మెథడ్ రాసుకుంటున్నాం అనేది అయితే క్లియర్గా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇమేజ్లో చూసేదానికన్నా మనము ప్రాక్టికల్గా ఎస్టీఎస్లోకి వెళ్ళి ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. సో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎస్టీఎస్లోకి వచ్చిన తర్వాత మనకు స్ట్రీమ్ ఏపీఐకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది. సో ప్రీవియస్ వీడియోలో మనము ఫర్ ఈచ్ మెథడ్ యూజింగ్ లిస్ట్తో నేర్చుకున్నాము, అండ్ అలాగే ఫర్ ఈచ్ మెథడ్ యూజింగ్ మ్యాప్తో నేర్చుకున్నాము. సో ఇక్కడ మనకు ఫర్ ఈచ్ మెథడ్ ఇంటర్నల్లీ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ అనేది వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాను కదా. సో ఫస్ట్ అది క్లారిఫై చేసిన తర్వాత నేను ఫిల్టర్ మెథడ్కి అనేది అయితే వెళ్తాను. సో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఫర్ ఈచ్ మెథడ్ మనకు ఇంటర్నల్లీ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ అనేది అయితే వర్క్ అవుతూ ఉంటుంది. కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది చెప్పాను, కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ మనము ప్రీవియస్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకునేటప్పుడు ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ నేర్చుకునేటప్పుడు కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేస్తున్నామో అది ఇంటర్నల్గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే వర్క్ అవుతుంది. కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, సింగిల్ ఇన్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. లైక్ కన్జ్యూమర్, ఓకే, లైక్ కన్జ్యూమర్ ఒక సింగిల్ ఇన్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, స్ట్రింగ్ అనుకుందాం, ఎందుకంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుందాం. అండ్ అలాగే కన్జ్యూమ్ ఈక్వల్ టు ఇక్కడ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ సింటాక్స్. ఓకే, ఇది బాడీలో నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది అయితే రాసుకున్నాను. సో మనకు ఈ సింటాక్స్ అనేది అయితే తెలుసు, ల్యాండా ఎక్స్ప్రెషన్ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఓకే, ఇప్పుడు మనకు ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ ఏంటి, వాయిడ్ మెథడ్. ఓకే, కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ వాయిడ్ మెథడ్, అది వచ్చేసి యాక్సెప్ట్ మెథడ్. సో వాయిడ్ మెథడ్కి రిటర్న్ టైప్ ఉన్నది కాబట్టి మనము రిఫరెన్స్ వేరియబుల్తో డాట్ యాక్సెప్ట్ స్ట్రింగ్ అనేది అయితే పాస్ చేయాలి. ఓకే, ఈ స్ట్రింగ్ ఎలా పాస్ చేస్తాం అనేది అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ లూప్ స్ట్రింగ్ str కాలన్ లిస్ట్. ఈ ఫర్ లూప్ అనేది అందరికీ అర్థమైంది. ఓకే, ఏదైతే మనకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఫర్ లూప్లో ఇచ్చాము. ఈ ఫర్ లూప్లో
ఈ లిస్ట్ ఏం చేస్తదంటే ఇటరేటింగ్ చేస్తది. ఒక్కొక్క డేటాని తీసుకొనొచ్చి ఎస్టీఆర్‌లో స్టోర్ చేస్తది. అండ్ బాడీలో మనం ఏ దానికైతే పంపిస్తున్నామో అది తీసుకొని లాజిక్ అనేదైతే రాసుకుంటది. సో, నేనేం చేస్తానంటే ఈ కన్జ్యూమ్ డాట్ యాక్సెప్ట్ మెథడ్‌ని ఈ ఫర్ లూప్‌లో పాస్ చేశాను. సో, ప్రతిసారి మనకు లిస్ట్‌లో ఉన్న డేటాని స్ట్రింగ్‌లోకి ఎస్టీఆర్‌లో స్టోర్ చేసి ఆ ఎస్టీఆర్‌ని ఈ యాక్సెప్ట్ మెథడ్‌కి పాస్ చేస్తాయి. ఈ యాక్సెప్ట్ మెథడ్ ఎళ్లి కన్జ్యూమర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడికెళ్తుంది. అండ్ ఇక్కడ ఎస్టీఆర్ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఎస్టీఆర్. ఓకే. ఎప్పుడైతే మనం ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసామో అది ఇంటర్నల్‌గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌కి పాస్ చేస్తూ ఉంది. ఓకే. సో, ఇది అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయగానే ఇంటర్నల్‌గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌కి ఇన్‌పుట్ అనేదైతే పాస్ చేస్తుంది. సో, మనం ఇక్కడ ఈ కన్జ్యూమర్, ఈ యాక్సెప్ట్ మెథడ్ ఇవన్నీ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్ మెథడ్‌ని ఈ ప్రింట్ స్టేట్మెంట్ మెథడ్‌ని కాపీ చేసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాం. సో, ఇది ఇంటర్నల్‌గా మనకు కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌కి ఇచ్చేసి ప్రింట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం ఇది ఈ విధంగా రాసుకుంటున్నాం. సో, ఈ విధంగా మనకు ఫర్ ఈచ్ లూప్ అనేది ఇంటర్నల్‌గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌కి పాస్ చేసి వర్క్ అయితే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనము మన కాన్సెప్ట్‌కి అయితే వచ్చేద్దాం. ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. జావా క్లాస్ యూజింగ్ ఫిల్టర్ మెథడ్ మెయిన్ మెథడ్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనము ఈ ఫర్ ఈచ్ లూప్‌లో ఉన్న డేటాని కాపీ చేసుకుందాము. టైం సేవ్ అవుతుంది. ఓకే. ఈ ఫిల్టర్ మెథడ్‌లో మెయిన్ మెథడ్‌లో మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇంతవరకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక క్లాస్ క్రియేట్ చేసినాము మెయిన్ మెథడ్‌లో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే. ఒకవేళ మీరు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈ విధంగా యాడ్ చేయకుండా అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రతిసారి లిస్ట్ డాట్ యాడ్, లిస్ట్ డాట్ యాడ్, లిస్ట్ డాట్ యాడ్ ఈ విధంగా పాస్ చేయకుండా మనము సింపుల్‌గా ఇంకొక వేలో యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను అది కూడా. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లిస్ట్ 1 ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ కాకుండా ఓకే. అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఇందులో మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని పాస్ చేస్తాం. ఓకే. కామా కాపీ పేస్ట్ ఇట్ కాపీ పేస్ట్ ఇట్ కాపీ కామా పేస్ట్ ఇట్ పేస్ట్ ఇట్ సెమీకోలన్. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము అండ్ లిస్ట్ డాట్ యాడ్ మెథడ్ యూజ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ డేటాని యాడ్ చేసాం. సో, ఈ విధంగా కాకుండా సింగిల్ లైన్‌లో మనము డేటాని యాడ్ చేసుకోవచ్చు లిస్ట్‌లో. ఓకే. మనకి ఇది అవసరం లేదు. సో, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటా. ఓకే. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని యూజ్ చేసుకొని మన డేటా అనేది స్ట్రింగ్ డేటా అనేది యాడ్ చేసుకున్నాం ఒక లైన్‌లో. సో, ఈ విధంగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము లిస్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫిల్టర్. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిల్టర్ అనేది ఇంటర్నల్‌గా ప్రిడికేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఫిల్టర్ ప్రస్తుతానికి అలాగ ఉంచుదాం. సో, ఇక్కడ నేను ఏం లాజిక్ రాయబోతున్నానంటే ఫిల్టర్ స్టార్ట్ విత్ ఆర్ లెటర్ నేమ్స్. ఫిల్టర్ ది స్ట్రింగ్స్ స్టార్ట్ విత్ ఆర్ లెటర్ నేమ్స్.
ఎవరివైతే ఆర్ లెటర్‌తో నేమ్స్ స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళ నేమ్స్ ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఫిల్టర్ మెథడ్ యూజ్ చేసుకొని. ఓకే. సో, దానికన్నా ముందు మనము స్ట్రీమ్‌లో ఉన్న ఫిల్టర్ మెథడ్ కాకుండా నార్మల్‌గా ఏ విధంగా రాస్తామనేదైతే చెప్తాను. ఓకే. ఫర్ లూప్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఎస్టీఆర్. ఈ ఫర్ లూప్ అనేదైతే మనకందరికి తెలుసు. ఫర్ ఈచ్ మెథడ్ లిస్ట్‌ని పాస్ చేస్తే అదేం చేస్తదంటే ఫార్వర్డ్ డైరెక్షన్‌లో మనకు ఇటరేటింగ్ చేస్తూ ఉంటది. ఒక్కొక్క డేటా తీసుకొనొచ్చి ఎస్టీఆర్‌లో స్టోర్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ అనేదైతే వచ్చింది. బట్ కానీ దాన్ని ఫిల్టర్ చేయాలి మనం. సో, ఫిల్టర్ చేయాలంటే ఈఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. ఎస్టీఆర్ డాట్ స్ట్రింగ్‌లో మనకు చాలా మెథడ్స్ అనేదైతే ఉంటాయి. ఇన్‌బిల్ట్ మెథడ్స్. సో, స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్, స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఆర్. ఓకే. ఇఫ్ స్ట్రింగ్ విల్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఆర్ అయితే ప్రింట్ అవ్వమని చెప్తున్నాము. ఎస్టీఆర్. ఓకే. ఒకసారి సేవ్ చేసేయండి. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చి జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేయండి. అప్లికేషన్ అనేదైతే రన్ అవుతది. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆర్ నేమ్‌తో రవి అండ్ రాహుల్ అనేదైతే 2 నేమ్స్ ఉన్నాయి. సో, మనం ఫిల్టర్ చేసి ఆ 2 నేమ్స్‌ని ప్రింట్ చేశాం. వితౌట్ స్ట్రీమ్. సో, స్ట్రీమ్ కాన్సెప్ట్ లేకముందు మనం ఈ విధంగా అనేదైతే రాసుకుంటూ ఉంటిమి. ఒక 3-4 లైన్స్‌లో మనం ఫిల్టర్ చేసి నేమ్స్‌ని ప్రింట్ చేసేటోళ్ళం. ఇప్పుడు మనకు సేమ్ లాజిక్ లైక్ ఫిల్టర్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఆర్ లెటర్ నేమ్స్‌ని ఏ విధంగా స్ట్రీమ్‌లో ఉన్న మెథడ్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా రాసుకుంటాం అనేదైతే చెప్తాను. లిస్ట్ డాట్ స్ట్రీమ్. ఓకే. మనం మెయిన్ మెథడ్ అవుట్ సైడ్ రాస్తున్నాము. సో, ఇప్పుడు లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫిల్టర్ సేమ్ ఏదైతే లాజిక్ ఉందో స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ ఆర్ సేమ్ అదే ఫిల్టర్ మెథడ్‌లో పెట్టేద్దాం. ఓకే. ఇక్కడ మనకు ఫిల్టర్ మెథడ్‌లో ఇన్‌పుట్‌గా మనము స్ట్రింగ్‌ని పాస్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇంకా క్లియర్‌గా ఉండాలంటే కింద రాసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్‌లో నుంచి స్ట్రీమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అందులో ఉన్న మెథడ్ ఫిల్టర్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ నేను మనకు ఆల్రెడీ లిస్ట్ ఏం చేస్తుంది? లిస్ట్ నుంచి డేటా వస్తుంది. సో, అది ఇన్‌పుట్‌గా ఎస్టీఆర్‌లో స్టోర్ అయింది. అది ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఫస్ట్ నేమ్. స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఆరా? కాదు. సో, ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. క్యాపిటల్ ఆర్‌తో స్టార్ట్ అవుతుందా? ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఆ నేమ్ అనేది ఇయ్యదు. ట్రూ అనుకోండి. ఇప్పుడు రవి అనేది అయితే ఉంది సెకండ్ ఇటరేషన్. సో, ఇది ఆర్‌తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రూ. సో, నెక్స్ట్ ఏం చేయాలి? అది ట్రూ అయినప్పుడు ఆ నేమ్ అనేది మనకొస్తుంది. వస్తున్నప్పుడు ఫర్ ఈచ్ లూప్ అనే మెథడ్‌ని యాడ్ చేస్తాం. ఓకే. కన్జ్యూమర్. సో, ఫర్ ఈచ్ మెథడ్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇప్పుడే. ఇక్కడ మనకు ఎస్టీఆర్ హైఫన్ SYSOUT ఎస్టీఆర్. ఓకే. ఇప్పుడు మనకు లాజిక్ అనేదైతే అయిపోయింది. స్ట్రీమ్‌లో ఉన్న ఫిల్టర్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనము ఫిల్టర్ చేస్తున్నాము. సేవ్ చేసి ఒకసారి రన్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రవి, రాహుల్ అనేది ఫస్ట్ లాజిక్ వితౌట్ స్ట్రీమ్. ఓకే. తర్వాత రవి, రాహుల్ అనేది సెకండ్ లాజిక్ విత్ స్ట్రీమ్. సో, ఇక్కడ మనకు సింపుల్ అండి. లిస్ట్‌లో నుంచి స్ట్రీమ్‌కి ఏదైతే ఫర్ ఈచ్ లూప్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో లైక్ ఇటరేటింగ్ చేస్తుందో లిస్ట్ అనేది ఒక్కొక్క డేటాని తీసుకొని ఫిల్టర్ మెథడ్‌లోకి స్ట్రింగ్‌గా పాస్ చేసింది. ఫస్ట్ స్ట్రింగ్ డేటాని పాస్ చేసింది. అది చెక్ చేసుకుంది ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయితే నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌కి పాస్ చేయడానికి ఫర్ ఈచ్ మెథడ్‌కి పాస్ చేస్తుంది. సో, ఎస్టీఆర్‌లో స్టోర్ అయింది. అది పాస్ చేసినాం. సో, ఇక్కడ మనకు ఫర్ ఈచ్ మెథడ్ వితౌట్ మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేసాం. సో, ఇక్కడ మనకు మెథడ్ రిఫరెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో, సేమ్ మెథడ్ రిఫరెన్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ SYSTM సిస్టమ్ డాట్ అవుట్ 2 కాలమ్స్ ప్రింట్ ఎల్ఎన్. సో, అది ఇన్‌బిల్ట్‌గా ఏదైతే మనకు ఫిల్టర్ మెథడ్ నుండి స్ట్రింగ్ వచ్చిందో అది
ఇన్పుట్‌గా తీసుకొని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి సేవ్ చేసేయండి. మళ్ళీ రన్ చేసేయండి. చూడండి రవి, రాహుల్, రవి, రాహుల్. ఓకే. ఇక్కడ మనకు ఫిల్టర్ వచ్చేసి ఇంటర్నల్‌గా ప్రెడికేట్ మెథడ్‌ని యూజ్ చేస్తుంది. సో, ప్రెడికేట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్ ఏంది? టెస్ట్ మెథడ్. ఇట్ ఈస్ ప్రొవైడ్ ది రిటర్న్ టైప్ ఈస్ బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ట్రూ అయినప్పుడు మనకు ఆ స్ట్రింగ్‌ని పాస్ చేస్తుంది. సో, అంటే ఇక్కడ కండిషన్ అనేదైతే చెక్ చేస్తుంది జస్ట్. సో, ఓకే అయితే ఆ స్ట్రింగ్‌ని మనకు ఫర్ ఈచ్‌కి ఇస్తుంది. ఫర్ ఈచ్ మెథడ్ ఏంటి? ఇంటర్నల్‌గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేస్తుంది. ఇది వాయిడ్ మెథడ్. కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి వాయిడ్ మెథడ్, యాక్సెప్ట్ మెథడ్. సో, ఇన్పుట్ తీసుకుంటుంది. ప్రింట్ స్టేట్మెంట్‌లో ప్రింట్ చేస్తుంది. ఓకే. ఇది ఇది అండి మనకు ఈరోజు వీడియోలో ఫిల్టర్ మెథడ్ అనేదైతే ఈ విధంగా వర్క్ అవుతది. ఈ వీడియోలో మనము 3 థింగ్స్ అనేదైతే నేర్చుకున్నామో, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని ఏ విధంగా రాసుకోవాలి ఈజీ వేలో. ఓకే. తర్వాత వితౌట్ స్ట్రీమ్ యూజ్ చేసుకొని ఫిల్టర్ ఎలా చేయాలి? విత్ స్ట్రీమ్‌లో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఫిల్టర్ చేయాలి? ఈ విధంగా మనము ఫిల్టర్ మెథడ్ అనేదైతే క్లియర్‌గా నేర్చుకున్నామో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఇక్కడ డౌట్ ఉంది అని. లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. సో, డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేసి అన్న ఈ కాన్సెప్ట్‌లో ఇక్కడ డౌట్ వస్తుంది. ఎలా వర్క్ చేయాలి? ఏంటి? అనేదైతే ఒక మెసేజ్ చేస్తే నేను మీకు కావాలంటే కనెక్ట్ అయ్యి మీకు క్లారిఫై కూడా చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడ్ గురించి అయితే నేర్చుకుందాము. అండ్ అలాగే వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి అర్థం చేసుకుంటూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తది. కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ది మనకు ఈ స్ట్రీమ్ ఏపీఐ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యేసరికి నేను అన్ని మెథడ్స్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా లాజిక్స్ రాయాలి, ఏ విధంగా ఇంటర్వ్యూలో అడిగితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.